కాకినాడ నగరపాలక సంస్థ 43వ డివిజన్ ప్రతాప్ నగర్ ట్రెజరీ కాలనీలో శక్తి కేంద్రం ప్రముఖ కార్యాలయంలో పానుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో 43వ డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజ్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని దీనిని నిర్వహించిన చిన్న సుబ్బారావు అభినందనీయులు అన్నారు. న్యాయవాది పెండెం శ్రీదేవి మాట్లాడుతూ మన సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు అంతా ముగ్గులు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం పోటీలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మ, న్యాయవాది హర్ష, బూత్ అధ్యక్షులు నాగదేవి, దీపిక మహిళలు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. రకరకాల ముగ్గులు వీళ్ళందరూ తెచ్చుకుని వేస్తుంటే ఇంచుమించు మన సాంప్రదాయాలకి చాలా ఇదిగా అవకాశం కల్పిస్తున్నట్టు అనిపించింది. ఈ విధంగా పొన్నిగోటి చిన్న సుబ్బారావు గారిని మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు రిటైర్డ్ అయిపోయి వచ్చిన పెన్షన్ తోటి ఇలాంటి కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నిజంగా వారిని హర్షించాలి. వీరిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే మన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రజల్లో ఐక్యత పెరుగుతుంది. హిందూ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సాంప్రదాయాన్ని నిలబెట్టవలసిందిగా ప్రజలందరికీ మరొకసారి మనవి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ ట్రెజరీ కాలనీ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ పిల్లలు, ఆడపిల్లలందరూ వచ్చి చక్కగా ముగ్గులు పెట్టారు. వారికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. 43వ డివిజన్లో ఉన్న ప్రజలకి నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం నా పేరు మన 43వ డివిజన్లో శక్తి ప్రముఖగా భారతీయ జనతా పార్టీలో 43వ డివిజన్లో పనిచేస్తున్నాను. ఇందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేస్తే పెద్దగా లాంగ్ టర్మ్లో ఈ పిల్లలే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని నేర్పుతారు. మనం ఇప్పుడున్న పిల్లలకి మనం ముగ్గులు వేయడం అనేది నేరకపోతే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏమీ చెయ్యరు. తర్వాత మర్చిపోతా కొన్నాళ్ళు ముగ్గులంటే ఏమిటో అడిగే రోజులు వస్తుంది. కాబట్టి మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలని ఏదో నా ఉడతా శక్తితో నాకు వచ్చిన డబ్బులతోటి ఇలా చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తూ ఉంటాను. ఇది నా 43వ డివిజన్లోనే చేస్తున్నాను అంటాను.